ఆర్గనైజేషన్కి రావడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ ఈ 5 yearsలో అన్ని కూడా వదిలేసిన చూసాము. ఇవాళ ఎమ్మెల్యే గారి చొరవతో సత్యనారాయణ గారిని, ప్రసాద్ గారిని ఇక్కడ అంతా కూడా ఆ టీం అందరూ కూడా ఇక్కడ రెడ్ క్రాస్లో ఈ టీం అందరూ కూడా చాలా మంచి పని చేస్తున్నారు. ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పాడైన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ రీవర్కింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ హాస్పిటల్ని ఒక స్పెషల్ హాస్పిటల్ లాగా ఎక్కడ కానీ తలసేమియా పేషెంట్స్కి ఎక్కడ లేని టెక్నాలజీ మన ఏలూరు రెడ్ క్రాస్లో ఉంది. ఇవాళ ఈ అన్ని కూడా చేయడానికి ఎమ్మెల్యే గారు తీసుకున్న చొరవ. ఎందుకంటే ఇవాళ ఈ హాస్పిటల్ అంతా కూడా ఇంత బాగా జరుగుతుందంటే ఎంతైనా ఎమ్మెల్యే గారి చొరవల్లో జరుగుతుంది. ఆయన ఎంతైనా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో ఎప్పుడు కూడా ముందుంటున్నాం. ఇవాళ ఈ హాస్పిటల్ చూస్తే ఎప్పుడు బాగా పాత పడిపోయింది. ఫస్ట్ టైం రివ్యూ పెట్టినప్పుడైతే అసలు ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవని దానికి ఎన్ని కంప్లైంట్స్ చేశారంటే అన్ని కంప్లైంట్ చేశారు. మొన్న హాస్పిటల్ రివ్యూలో మళ్ళీ చూస్తే అన్ని కూడా లైన్లోకి వచ్చినాయి. ఇవాళ పేషెంట్స్ వస్తే డయాగ్నోసిస్ చేసుకోవాలన్నా కూడా ఎంత కంఫర్టబుల్గా ఉందంటే మా ప్రైవేట్ హాస్పిటల్ పోయినంత కంఫర్టబుల్గా ఉంది. ఈవెన్ టీమ్ రెడ్ క్రాస్ టీమ్ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎంత బాగా చేస్తున్నారు. ఈవెన్ మా ఇంట్రెస్ట్ కూడా స్కూల్స్, పిల్లలు ప్లస్ పేషెంట్స్ ఇవి మెయిన్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. పర్సనల్గా తీసుకొని ఫోకస్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా బాగా జరుగుతుంది. ఈ రెడ్ క్రాస్ వల్ల మా అందరికి కూడా మంచి పేరు వస్తుంది. వాళ్ళందరినీ టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఇంకా బాగా జరగాలి, ఇంకా మంచి పనులు చేయాలని ఆ టీం కూడా కోరుకుంటూ నమస్కారం.